అబ్రహాము కుటుంబంలో విశ్వాసం. Because the grandson of Ham, that is Cush's son, Nimrod, he introduced idolatry in that land. ఎంచేతంటే హాము యొక్క మనవడు అంటే కూషు కుమారుడైన నిమ్రోదు ఆ ప్రాంతంలో విగ్రహారాధన ఆరంభించాడు. Population is not that much, as you know. All people died during the days of Noah. Only 8 people were there on the earth. చూడండి, ఆ దినాల్లో మనం చూసినట్లయితే ఆ జనాభా అంతా ఎక్కువగా లేరించేదంటే అందరూ వరదలో చనిపోయినారు. నోవా దినాల్లో మిగిలిన వారు 8 మంది మాత్రమే. And then very few families are there. చాలా తక్కువ కుటుంబాలు ఉండినాయి. The population was very less. జనాభా చాలా తక్కువ. So in those days the knowledge of God was confined to only very few families, because many of them have become idolaters also because of Nimrod. నిమ్రోద్ అనేటువంటి వ్యక్తిని బట్టి ఆ దినాల్లో చాలా మంది విగ్రహారాధికులుగా మారిపోయిన కారణం చేత రక్షించినటువంటి కృప లేక ఈ విశ్వాసం పొందిన కుటుంబాలు చేతుల మీద మన వేళ్ళ మీద లెక్కించే అంత కొద్దిగా ఉండినారు. Much of the world was under spiritual darkness, utter spiritual darkness. ఆ సమయంలో ప్రపంచంలో ఎక్కువ భాగము చాలా మట్టుకి ఆత్మ సంబంధమైనటువంటి అంధకారంలో people were living in sin and superstitions were ruling. చూడండి, ఆ దినాల్లో ప్రజలు పాపంలో జీవిస్తూ ఉంటున్నారు. మూఢ ఆచారాలు ప్రజల్ని పరిపాలిస్తూ ఉండినాయి. Just because of this man Nimrod, who is a mighty hunter. మరి ఆ దినాల్లో పరాక్రమశాలిగా ఉన్నటువంటి ఈ నిమ్రోదుని బట్టి ఇదంతా కూడా జరిగింది. He not only hunted the animals, because he is a mighty man, he frightened many people and turned them towards himself, and he became a king. చూడండి, ఆయన మరి ఎంతో గొప్ప వేటగాడు మాత్రమే కదా, కానీ గొప్ప పరాక్రమశాలి గనుక చాలా మందిని ఆయన బెదిరించి ఆయన ప్రజలందరి పైన ఒక రాజుగా అయ్యాడు. He is the builder of Babel. ఆ బాబేలు గోపురాన్ని కట్టించిన వాడు ఆయనే. He is the builder of Nineveh. నినివే పట్టణాన్ని నిర్మించిన వాడు ఆయనే. You read Genesis chapter 10 verse 10 and 11. ఆదికాండము 10వ అధ్యాయము 10-11 వచనాలు చదివితే so many cities he built. చాలా పట్టణాలు ఆయన కట్టించాడు. He is a very powerful man. చాలా శక్తివంతమైన వ్యక్తి ఆయన. And what about his wife? ఆయన భార్య విషయం ఏంటి? His wife's name is Semiramis. ఆయన భార్య పేరు సెమీరామిస్. I don't want to touch about her now. ఆమెను గురించి ఇప్పుడు మాట్లాడడం ఇష్టం లేదు. Not during the studies. అంటే ఈ పట్టణాల సమయంలో కాదు. She is a very wicked woman. ఆమె చాలా దుష్టురాలైనటువంటి స్త్రీ. She is the mother of Nimrod and married Nimrod. చూడండి, ఆమె ఈ నిమ్రోదుకు తల్లి. అదే సమయంలో నిమ్రోదుని పెళ్లి చేసుకుంది. And after Nimrod died, she gave birth to a son called Tammuz. About him it is written in Ezekiel chapter 8 verse 14, and illegally. చూడండి, ఆమె చనిపోయిన తర్వాత మరొక కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారుడి పేరు తమ్ముజ్ అని మనం చూస్తాం. ఎహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనములో అక్రమమైనటువంటి విధానములో జన్మనిచ్చిందని The Bible commentators say Jeremiah wrote about her, naming her as the queen of heaven. Queen of heaven. Many times it will appear in the book of Jeremiah. బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే ఆ స్త్రీని గురించే ఇర్మియా రాస్తా ఉంటున్నప్పుడు ఆకాశపు మరి దేవత అని రాస్తా ఉంటే చాలాసార్లు ఈ మాట మరి ఇర్మియా గ్రంథంలో వస్తుంది. Because of the influence of Nimrod. ఈ నిమ్రోద్ అనేటువంటి వ్యక్తి యొక్క ప్రభావాన్ని బట్టి. And Semiramis made all the people to believe, because she gave birth to a son without a proper husband, and she started telling to all the people, this is the son God has promised in Genesis 3:15. చూడండి, ఈ సెమీరామిస్ అనేటువంటి ఆ స్త్రీ మరొక సరైనటువంటి భర్త లేకుండా ఒక కుమారుని జన్మనిచ్చింది కనుక ఆమె ఏం చెప్తా వచ్చిందంటే ఈ బిడ్డనే దేవుడు ఆదికాండం 3:15లో వాగ్దానం చేసినటువంటి కుమారుడు ఈయనే అని అందరిని నమ్మించింది. God given son. దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు. And she encouraged the people to worship her and also the son. చూడండి, ఆమె ఏం చేసిందంటే ఆమెని తర్వాత ఆమె కుమారుణ్ణి ప్రజలు ఆరాధించినట్లు చేసింది. From that time onwards, remember, the mother son worship started in the world. చూడండి, ఆ సమయం నాటి నుంచి కూడా తల్లి కుమారులని ఆరాధించేటువంటిది ఆరంభమైంది. If you go to Egypt, మీరు ఐగుప్తుకి వెళ్తే the Isis and the name Horus, that is mother and son. అక్కడ కూడా తల్లి కుమారుల ఆరాధన జరిగేది. ఐసిస్ అని, తర్వాత హోరాజ్ అని. And if you go to Greece, తర్వాత గ్రీస్ దేశానికి వెళ్తే Epaphroditus and the son Eros. ఎపఫ్రోదైట్ అని, తర్వాత కుమారుడి పేరు ఎరాస్. If you go to Rome, రోమా పట్టణానికి because same thing is spread throughout the whole world later. Mother son worship, today we can see in the Catholics also the same thing, mother son worship. చూడండి, తల్లి కుమారులను కలిపి ఆరాధించేటువంటి విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిపోయింది కనుక ఏ దేశానికి వెళ్ళినా కూడా అదే కనబడింది. నేడు కూడా కేథలిక్ లో మనం చూస్తాము అదే తల్లి కుమారుని కలిపి ఆరాధిస్తుంటారు. If you go to Rome, మీరు రోమ్ దేశానికి వెళ్తే Venus and Cupid.
వీనస్ అనే తల్లి క్యూపిడ్ కుమారుడు. And some people say, even in India, Devaki and Sri Krishna, they will say. తర్వాత ఈ దేశంలో కూడా మనం చూసినట్లయితే దేవకి శ్రీకృష్ణ And అంటే. if you go to China, they have actually used the name Tammuz for son and mother is Shingmu. తర్వాత చైనా దేశానికి వెళ్తే తల్లి పేరేమో షిమ్ము, కుమారుడి పేరేమో తమ్మూజ్. And if you go to the land of Israel, ఇస్రాయల్ దేశానికి వెళ్తే the mother is Asherah, the son is Baal. తల్లి పేరేమో ఆషేరా, కుమారుడి పేరు బయలు. So she is such a wicked lady. ఈ స్త్రీ ఎంత దుష్టురాలైనటువంటి స్త్రీ అంటే To cover her own sin, ఆమె సొంత పాపాన్ని కప్పుకునే దాని she కొరకు influenced the whole world, because the then known world is a very small world. చూడండి, ఆ దినాల్లో తెలియబడినటువంటి ప్రపంచము చాలా తక్కువ జనాభా ఉంది కనుక ప్రజలందరిపై కూడా ప్రభావం చూపించి వారందరిని ఒప్పించింది. Even Nimrod wanted to kill Abraham. ఈ నిమ్రోదు కూడా అబ్రహాంని చంపాలని అనుకున్నాడు. Nobody expected that Abraham will be born. అబ్రహాము జన్మిస్తాడని ఎవరు ఊహించలేదు. Though it takes 1 week more, the thing is, I want to show you very clearly why people thought that Abraham will not be born. మరి ఇది ఒక వారం ఎక్కువ పడుతుంది అయినా కూడా ఇది చెప్పాలనుకుంటున్నానంటే అబ్రహాము జన్మించడానికి ప్రజలు ఎందుకు అనుకున్నారంటే, If you see the Bible, మీరు బైబిల్ చూస్తే when Noah was 500 years of age, Shem and others are born. ఈ నోవహు వయసు 500 సంవత్సరాలు ఉన్న సమయంలో ఆయన పిల్లలు అంటే షేము ఇతరులు జన్మించారు. And till 500 years of age, Noah was not having children. అంటే 500 సంవత్సరాల వయసు వరకు కూడా నోవహుకు పిల్లలు లేరు. Why all these details are recorded in the Bible? Today we can understand. ఈ వివరాలన్నీ బైబిల్లో ఎందుకు రాయబడ్డాయని ఈ దినాల్లో మనకు అర్థమవుతుంది. At the age of 500, Shem was born. ఆయన వయసు 500 సంవత్సరాల ప్రాయం ఆయన వయసులో ఉన్నప్పుడు షేము జన్మించాడు. And when Shem was 100 years of age, that is Noah was 600, and Arpakshad was born to Shem. చూడండి, షేము వయసు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే అప్పటికి నోవహు 600 సంవత్సరాల వయసు. అప్పుడు ఆయనకి అర్ఫక్షద్ అనే కుమారుడు జన్మించాడు. What I want to tell is, Noah till the age of 500 no children, but whereas Shem at the age of 100 he got a son. చూడండి, నేను చెప్పబోతున్నానంటే నోహ విషయానికి వచ్చినప్పుడు 500 సంవత్సరాలు ఆయన దాటిపోయినా కూడా పిల్లలు పుట్టలేదు. ఆయన కుమారుడిని షేము విషయానికి వచ్చినప్పుడు ఆయన 100 సంవత్సరాలకి వచ్చినప్పుడే కుమారుని కన్నాడు. And when we see 11th chapter of and 12th verse of Genesis, ఆది కాండము 11వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే there it is written, Arpakshad lived 530 years and begat Salah. అక్కడ మనం చూస్తాం ఏంటంటే అర్ఫక్షదు 35 ఏండ్లు బ్రతికి షెలాహును కనెను. Now you see the situation. ఇప్పుడు చూడండి పరిస్థితి. At the age of 35 he gave birth to Shelah. 35 ఏండ్లు బ్రతికి షెలాహును కన్నాడు. Noah 500 years. నోవాహుకేమో 500 Shem సంవత్సరాలు. 100 years. షేము 100 సంవత్సరాలు. And at the age of 35 only Arpakshad gave birth to Shelah. అయితే అర్ఫక్షద్ విషయానికి వచ్చినప్పుడు షెలాహుకు అని జన్మించింది 35 ఏండ్లు వయసులో. And at what age Shelah gave birth to Eber? తర్వాత షెలాహు విషయానికి వచ్చినప్పుడు ఆయన ఏబేరును కనినటువంటి వయసు ఎంత? 14. చూడండి 14. షెలాహు 30 ఏండ్లు బ్రతికి ఎబేరును కనెను. 30 years. 30 ఏండ్లే. So what does it mean? దాని అర్థం ఏంటి? See, at an early age children are born to the parents. అంటే ఇంకా తక్కువ వయసులోనే తల్లిదండ్రులకి పిల్లలు జన్మించడం మొదలు Peleg పెట్టారు. gave birth at the age of 30 again to Reu in verse 18. 18వ వచనం మనం చూసినట్లయితే పెలెగు 30 ఏండ్లు బ్రతికి రయును కనెను. And when we see verse 20, 20వ వచనం చదివితే Reu gave birth to Serug at the age of 32. రయు 32 ఏండ్లు బ్రతికి సెరుగును కనెను. Now Serug, that is Abraham's grandfather, ఇప్పుడు సెరుగు అంటే అబ్రహాం యొక్క తాత, great grandfather. అంటే ముత్తాత. Serug lived for 30 years and gave birth to Nahor, that is verse 22. 22వ వచనంలో సెరుగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. And now at what age Nahor gave birth to Terah, the father of Abraham? ఇప్పుడు నాహోరు అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహకి జన్మించినప్పుడు ఆయన వయసు ఎంత? Verse 24. 24వ వచనం. All these things are recorded in the Bible. Many times we will be jumping over them. ఈ సంగతులన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి. అయితే మనం వాటిని త్వరగా చదువుతూ వెళ్ళిపోతుంటాం. Some of the portions in the Bible, they are very, very boring. I am telling you very openly. చూడండి, వాటగా చెప్తున్నాను, బైబిల్లో కొన్ని భాగాలు చదవటానికి కొంచెము బోర్గా అనిపిస్తాయి. Recently God has given a burden. Read the boring portions of the Bible. ఇటీవల కాలంలో దేవుడు ఒక భారం ఇచ్చాడు. బైబిల్లో చదవటానికి ఇష్టం అనిపించినటువంటి భాగాలు బోర్ కొడుతుంది అనిపిస్తుంది కదా, అలాంటి చదవాలని. There are some portions are there. కొన్ని భాగాలు అలా ఉన్నాయి. 8 to 9 portions I could see.
And God has given me the grace to prepare a message also. I do not know when I will be losing it. 8-9 భాగాలుగా అట్లాంటివి చూశాను. అయితే దాని మీద వర్తమానాలు సిద్ధపరచుకోవడానికి దేవుడు కృపించాడు. అవి ఎప్పుడు విడుదల చేయడానికి దేవుడు So కృపిస్తాడు. when we come to Genesis 11th also, it is a boring portion, isn't it? ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు కూడా ఇది మనకంత విసుగు అనిపిస్తుంది And చదవడానికి. so when we come to Nahor, when he was 29, he has given birth to Terah, the father of Abraham. సో నాహోరు విషయానికి వచ్చినప్పుడు నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. అంటే ఆయన అబ్రహాం యొక్క తండ్రి తెరహు. So what is the inference of all these things? కనుక వీటన్నిటి వల్ల మనకు అర్థమైంది ఏంటి? People were giving birth to the children at around 30 years of age, maybe plus or minus 1. 30 సంవత్సరాల అంటే ఒక సంవత్సరం పైన కింద 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రజలు కుమారులను కంటూ వచ్చారు. Now when it came to Terah, అయితే ఇప్పుడు తెరహు విషయానికి his వచ్చినప్పుడు father gave birth to him when he was 29. ఆయన తండ్రి తనకు జన్మించిన సమయంలో 29 ఏండ్ల Now వయసు. Terah became 29, maybe expecting a child. ఇప్పుడు తెరహు 29 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఆయన కుమారుడు దేవుడు అనుగ్రహిస్తాడు అనుకుంటూ Because my father gave birth to me at the age of 29. ఏం చేద్దంటే నా తండ్రి వయసు 29 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను పుట్టాను. Now 29 is over. ఇప్పుడు 29 అయిపోయింది, 30 is over. 30 అయిపోయింది, 40 is over. 40 దాటిపోయింది, 50 is over. 50 దాటిపోయింది, 60 is over. 60 దాటిపోయింది. Can you imagine? Can you expect that Terah will give birth to a child? ఇప్పుడు మీరు ఊహించచ్చా ఇంకా తెరాకి ఈయన కుమారుడు పుడతాడని? And then what is written there? తర్వాత ఏం రాయబడింది అక్కడ? Verse 26. 26 అండి. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును All others gave birth around 30 plus or minus 1 or 2. ముందు చూసుకున్న వాళ్ళందరినీ మనం చూసినట్లయితే 30 సంవత్సరాలు వయసు ఆ ప్రాంతంలోనే పిల్లలకి జన్మనిచ్చినారు. But when it came to Terah, he was waiting. Terah was a great idol worshipper, because even Joshua writes in Joshua 24:1 and 2 how Abraham was saved. అయితే తెరహు విషయానికి వచ్చినప్పుడు ఆయన చాలా ఎదురు చూస్తూ వచ్చాడు పిల్లల విషయమే, కానీ పిల్లలు కనకపోతూ వచ్చాడు. అయితే యోషువ రాస్తాడు, యోషువ గ్రంథము 24:1-2 ఈ తెరహు ఎంతో గొప్ప విగ్రహారాధికుడని. Because he is a close friend to Nimrod. ఎందుకంటే ఈయన నిమ్రోదుకు సన్నిహితమైనటువంటి స్నేహితుడు. And if you read in the internet, మీరు ఇంటర్నెట్ లో గాని చదివితే Nimrod was the king. నిమ్రోదు రాజు, and he was almost the chief of the army or the chief advisor to Nimrod. అంటే ఈయన ఈ తెరహు చూసినట్లయితే ఈ నిమ్రోదుకి సైన్యాధిపతి లేక ఆయనకి ముఖ్యమైనటువంటి మంత్రి లాంటి వాడు. And why Nimrod has chosen this man? ఎందుకు నిమ్రోదు ఈయనని ఎన్నుకున్నాడు? Nimrod is the grandson of Ham, whereas Terah is from Shem. చూడండి, నిమ్రోద్ ఏమో హాము యొక్క మనవడు. ఈ యొక్క అబ్రహాము తెరహు చూసినట్లయితే షేము సంతానం నుంచి వచ్చాడు. And why he has chosen from other lineage? ఎందుకు వేరే వంశావళి నుండి వచ్చే వ్యక్తిని ఎన్నుకున్నాడు? The main reason is Terah is not having children. He will not give birth to any child. Now he is aged also. చూడండి, ముఖ్యమైన కారణం ఏంటంటే తెరహు వయసు దాటిపోయింది కనుక ఆయనకి పిల్లలు జన్మించరు, పిల్లలు కనడు అనేటువంటి ఉద్దేశంతో. And the Jewish tradition says, యూదా సాంప్రదాయ ప్రకారం ఏమంటారంటే the stargazers they came to Nimrod. ఈ చూడండి, ఈ నక్షత్రాల జ్యోతిష్కులు ఎవరైతే ఉంచారో వాళ్ళు కనిపెట్టేవారు నిమ్రోద్ దగ్గరికి వచ్చారు. Even the wise men of the east, by seeing the star only they came, isn't it? ఈ తూర్పు దేశపు జ్ఞానులు కూడా నక్షత్రాలని చూసే యేసుప్రభువు దగ్గరికి వచ్చారు కదా. And they came and warned Nimrod, there is a star that is going to come, and that star is from Terah. You must be very careful. If not, that star is going to destroy your kingdom. చూడండి, వాళ్ళు ఏం చెప్పారంటే ఒక నక్షత్రం ఉదయించబోతా ఉంది, ఆ నక్షత్రపు తెరహు యొక్క సంతతిలో జన్మిస్తాడు గనక ఆ కుమారుడు జన్మించకుండా నువ్వు చూడాలా, లేనట్లయితే నీ రాజ్యము ఆయన అంతం చేస్తాడు అని వాళ్ళు చెప్పారు. So though he was almost like the chief man in the kingdom of Nimrod, Nimrod had a very evil eye on this man. అంచేత ఈ నిమ్రోద్ యొక్క రాజ్యములో ఆయన చాలా ప్రముఖుడు, ముఖ్యమైన వ్యక్తి అయినా కూడా ఆయన మీద ఒక కన్ను ఉంచి చూస్తా వచ్చాడు ఈయన. And the history says, చరిత్ర ఏం చెప్తుందంటే in the Jewish books like Talmud or Mishnah, what they follow, ఈ యూదుల మరి పుస్తకాలు ఉంటాయి, గ్రంథాలు, తాల్ముడ్ అని మిష్నా అని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. దాంట్లో రాయబడింది, when Terah was 70,
తెరహు వయసు 70 సంవత్సరాలు as it ఉన్నప్పుడు is written in the Bible. బైబిల్లో He రాయబడినట్లు gave birth to Abraham. అక్కడ మనం చూస్తాము అబ్రాహామును కనెను. And this Nimrod doesn't know about that. ఈ విషయము నిమ్రోదుకు తెలియదు. Somebody came and told that Terah was blessed with a son. ఎవరో వచ్చి నిమ్రోదు చెప్పారంటే తెరహుకి కుమారుడు పుట్టాడు, దేవుడు Immediately ఆశీర్వదించాడు. Nimrod asked Terah to bring his son to kill. వెంటనే నిమ్రోదు తెరహుతో చెప్పాడు, నీ కుమారుని తీసుకురమ్మన్నాడు చంపడానికి కొరకే. Now imagine 70 years waiting, God has given him a son, and the powerful man is asking to bring that son to kill. చూడండి, ఇప్పుడు ఊహించండి, 70 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత దేవుడు ఆయనకు ఒక కుమారుని ఇస్తే ఆ భూమి మీద ఒక రాజు లాంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి తీసుకురమ్మంటున్నాడు చంపటానికి. But God's plans are there for Abraham. అయితే అబ్రహాం పక్షాన దేవుడు సంకల్పాలు కలిగి ఉన్నాడు. Oh, with much tears, though Terah is an idol worshipper, as he was coming to the king, on the way, one of his servants also gave birth to a son, and he said, the king is wanting your son, and he has taken the servant's son to the king. That is what the history says. చరిత్ర ఏం చెప్తుందంటే, కన్నీటితో తన కుమారుణ్ణి ఆ రాజు యొద్దకు తీసుకెళ్తున్న సమయంలో ఈ తెరహు యొక్క దాసుల్లో ఒకరికి ఆయన కూడా పుట్టాడు. ఈ అబ్రహాముకు బదులుగా ఆ కుమారుని అక్కడ తీసుకుని ఆయనకు అప్పగిచ్చారని చరిత్ర చెప్తుంది. And by keeping Abraham in disguise, that is in secret, and Nimrod thought that he killed that Abraham's son. ఇప్పుడు అబ్రహాముని వారు దాచిపెట్టినారు. ఈ నిమ్రోద్ అనుకున్నాడు, ఈ తెరహు కుమారుని నేను చంపేశాను కదా అని అనుకున్నాడు. In those days they were worshipping the sun god. ఆ దినాల్లో వారు సూర్య దేవతను ఆరాధిస్తున్నారు. Today you can see all the Islamic countries, that sun symbol, all these things will be there on their flags also. మీరు ఈ దినాల్లో కూడా చూసినట్లయితే ఇస్లామిక్ దేశాల్లో ఈ సూర్యుడు చిహ్నము గుర్తులు అవన్నీ ఉంటాయి. And at the time Abraham was born, last night I was calculating, Noah was still alive. చూడండి, గత రాత్రి నేను లెక్కలేస్తూ చూస్తా ఉంటున్నప్పుడు అబ్రహాం పుట్టిన సమయంలో నోవహు ఇంకా బ్రతికున్నాడు. Because Noah lived for 950 years. ఎందుకంటే నోవహు 950 సంవత్సరాలు బ్రతికాడు. Somebody asked me, ఎవరో నన్ను అడిగారు, అన్నా మనం 60కి 70కి చచ్చిపోతున్నాం, వాళ్ళు చూడు 950 ఏళ్ళు బతికారు. అన్న మనము 60-70 సంవత్సరాలకే చనిపోతున్నాము, వాళ్ళేమో చూడు 950 సంవత్సరాలు బతికారు. మనకు కూడా అంత ఉంటే బాగుండను కదా అన్నాడు. అన్న మనకు కూడా అంత వయసు ఉంటే బాగుంటది కదా అని. వాట్ ఐ టోల్డ్, నేనేం చెప్పానంటే 60 ఏళ్ళకి 60 కేసులు వేస్తున్నాం మనం, 950 ఏళ్ళు వద్దులే చాలు ఇది. 60 ఏళ్ళకి 60 కేసులు వేస్తున్నాం, 900 సంవత్సరాలు అంటే 900 కేసులు అయితే వద్దు నాయన అని చెప్పాడు. Noah lived for 950 years. కాబట్టి నోవహు 950 సంవత్సరాలు బ్రతికాడు. At the time of you can calculate later, at the time of the birth of Abraham, Noah was also there. The history says, because he is from the line of Shem, Terah sent Abraham to Shem. కనుక మీరు లెక్కలేసిన తర్వాత చూసుకోవచ్చు, ఈ అబ్రహాం పుట్టినటువంటి సమయంలో ఈ నోవహు బ్రతికి ఉన్నాడు. మరి ఆ సమయంలో ఈ షేము కుటుంబంలో నుంచే, అంటే ఆ యొక్క ఈయన వచ్చాడు అబ్రహాం. గనక ఏం చేశాడంటే తెరహు అబ్రహామును షేము యొద్దకు పంపించాడు. And Noah and Shem, they knew who true God is. ఈ నోవహుకును తర్వాత షేముకు కూడా నిజమైన దేవుడు ఎవరో వారికి తెలుసు. Because both of them, they were in the ark. ఎందుకంటే వారిద్దరు కూడా ఆ యొక్క ఓడలో ఉన్నారు. Some of the people are questioning. కొందరు ప్రశ్నించారు. కొందరు, the whole earth is filled with water, what about Mount Everest అన్న, is it submerged or not? మరి భూమంతా నీటిలో మునిగిపోయిందని రాయబడింది కదన్నా, మరి ఈ మౌంట్ ఎవరెస్ట్ శిఖరం కూడా మునిగిపోయిందంటారా నీటిలో అని అడిగారు. The height of Mount Everest is 8,848 meters. మరి that is more than 29,000 feet. 8,848 మీటర్లు ఎత్తు దాంది, కనుక 9,000 అడుగుల కంటే ఎత్తుగా ఉంటుంది. So in this Bible studies I am not going to cover it. If I cover all those things, it will take 1 year. కాబట్టి ఇదంతా కూడా నేను చెప్పానంటే బైబిల్ పఠనాల్లో సంవత్సరం పడుతుంది, కనుక అవన్నీ చూడము ఇప్పుడు. So they have taken Abraham in his childhood to Shem. కనుక అబ్రహాము బాల్య దశలో ఉన్నప్పుడే షేము యొద్దకు వారు అతను తీసుకెళ్లారు. And they were telling about the true God. వాళ్ళు నిజమైన దేవుని గురించి అబ్రహాం చెప్పడం మొదలుపెట్టారు. Abraham was having doubt. They were worshipping sun. Sun is seen only daytime, nighttime sun is not seen. He was searching for God. God is missing.
కనుక అబ్రహాంకు ఒక అనుమానం ఉండింది. వారు సూర్యదేవతను ఆరాధిస్తూ వచ్చారు. సూర్యుడు అంటే ఉదయాన్ని కనబడతాడు, రాత్రి కనబడట్లేదు ఏంటి దేవుడు అని తనకు అనుమానం ఉండింది. Night time moon is coming, stars are coming. రాత్రేమో చంద్రుడు వస్తున్నాడు, నక్షత్రాలు వస్తున్నాయి. Or the gods are doing shift duty. అంటే ఈ దేవతలు షిఫ్ట్ పద్ధతిలో ఉద్యోగాలు పనిచేస్తున్నారు. So he got a doubt. కనుక ఆయనకు అనుమానం వచ్చింది, Whom to ask? ఇప్పుడు ఎవరిని అడగాలి. And the senior man Shem was there. కాబట్టి పెద్దవాడు షేము ఉన్నాడు. And he asked Shem, ఇప్పుడు షేముని అడిగాడు, his son is true God? ఈ సూర్యుడు నిజంగా దేవుడా? Shem immediately asked, no, he is not God. షేము వెంటనే చెప్పాడు, లేదు ఆయన దేవుడు కాదు. Why all these people are worshipping? అలాగున్నప్పుడు మీరు వీళ్ళు ఎందుకు Why ఆరాధిస్తున్నారు? Nimrod is worshipping? ఎందుకు నిమ్రోద్ ఆరాధిస్తున్నాడు? Then Shem told about the true God because he helped his father in preparing the ark and he was there with God in the ark. కనుక షేము నిజమైన దేవుని గురించి అబ్రహాముకి చెప్పడం మొదలు పెట్టాడు. ఏం చేతంటే ఆ ఓడ సిద్ధపరిచే విషయంలో తన తండ్రి అయిన నోవాకైనా సాయం చేశాడు. అంతేకాదు ఓడలో కూడా ఆయన ఉండినాడు. And then Abraham asked Shem, తర్వాత అబ్రహాం షేముని అడిగాడు, if there is a true God, will he appear unto me? నిజమైన దేవుడు ఉంటే ఆయన నాకు ప్రత్యక్షం అవుతాడా? Yes, if you are having the desire, he will surely appear. నీకు నిజంగా ఆశ ఉంటే ఆయన ప్రత్యక్షం You అవుతాడు. pray to God, నువ్వు దేవునికి మొరపెట్టు, he will appear. ఆయన ప్రత్యక్షం He అవుతాడు. appeared to my father Noah, he appeared unto me also. నా తండ్రి అయినటువంటి నోహకి ఆయన ప్రత్యక్షమయ్యాడు, నాకు అప్రత్యక్షమయ్యాడు. Then Abraham started praying, అప్పుడు అబ్రహాము మొరపెట్టడం, Lord, I ప్రార్థించడం don't మొదలు believe పెట్టాడు. in all these gods. ప్రభువా, ఈ దేవతలందరి యందు నేను నమ్మకం ఉంచను. He has thrown away all those gods outside. That's why Nimrod was very angry and passed death punishment on Abraham. గనక ఆ దేవతలన్నింటినీ కూడా బయట పారవేసిన కారణం చేత నిమ్రోద్ ఎంతగానో మరి కోపగించి ఈ అబ్రహాం పై మరణ శాసనాన్ని విధించాడు. And he was praying and praying, ఆయనకి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. Lord, if you are the true God, appear unto me. ప్రభా, నిజమైనటువంటి దేవుడు నువ్వు అవుతే నాకు ప్రత్యక్షం That అవ్వమన్నాడు. is what Stephen was telling. ఆ విషయాన్ని స్టెఫెన్ The చెప్తాడు. Lord of glory appeared unto Abraham. What a great God we are having. చూడండి, ఎలాంటి ఆ విషయం స్టెఫెన్ చెప్తాడు. మహిమ గల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఎలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాడు. Oh, he is a prayer hearing and prayer answering God. గనక ఆయన ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే దేవుడు. Oh, he prayed and prayed. The Lord of glory appeared unto Abraham and spoke to Abraham and called Abraham out of his own land. చూడండి, ఆయన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఈ మహిమగల దేవుడు అబ్రహాం ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు ఆ దేశంలో నుండి వెలుపలికి ఆయన రమ్మని పిలిచాడు. Why I narrated all these things is, ఈ చరిత్ర అంతా ఎందుకు నేను చెప్పానంటే, there are only handful of families, only 4 or 5 families who believed in the true God during those days. ఆ దినాల్లో నిజ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి కుటుంబాలు కేవలం వేల మీద లెక్కించే అంతమంది 4-5 కుటుంబాలే ఉండినాయి. Not even 1 in 1,000. First of all, the population is very less. చూడండి, 1000 కుటుంబాల్లో ఒక్కరు కూడా లేరు. ఆ దినాల్లో చెప్పాలంటే జనాభే తక్కువ. Yes, godly examples were not there. దైవ భక్తి కలిగినటువంటి మాదిరులు లేరు. The society was not so spiritual in those days. ఆ దినాల్లో సమాజం అంత ఆత్మీయంగా లేరు. And during such days, అలాంటి దినాల్లో God attaching you to such a wonderful family means, is it not a great privilege? కనుక దేవుడు నిన్ను ఇలాంటి అద్భుతమైన ఆత్మ సంబంధమైన కుటుంబంతో జతకలిపాడంటే నిజంగా అది ఆధిక్యత కాదా? Only a half a dozen families are there very godly with whom God is speaking, and God has taken you and joined to that family means what a privilege it is. చూడండి, దేవుడు మాట్లాడుతున్నటువంటి కుటుంబాలు ఆ దినాల్లో చూసినట్లయితే కేవలం 5-6 మాత్రమే ఉన్నప్పుడు దేవుడు నిన్ను అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస కుటుంబంలో చేర్చాడంటే నిజంగా ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అది. That is her privilege. గనక అది ఆమెకున్న భాగ్యం, ధన్యత. Even in the case of Abraham, see, even today, next to Lord Jesus Christ, he is the most famous man on the earth today. Abraham, even today, 2020 I am speaking. చూడండి, ఈ నేటి వరకు కూడా అంటే 2020 సంవత్సరాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు తర్వాత అబ్రహామే ఎక్కువగా అందరికంటే గొప్ప వ్యక్తిగా ప్రపంచమంతా భావించబడతాడు. Today in 2020 the world population is 742 crores. ఈ దినాల్లో 2020 సంవత్సరంలో ప్రపంచ జనాభా 742 కోట్లు. And out of those 742 crores, 228 crores are Christians. ఈ 742 కోట్లలో మనం చూసినట్లయితే 228 కోట్ల మంది క్రైస్తవులు. And 155 crores are Muslims. 155 కోట్ల జనాభా మహమ్మదీయులు. Around 1 crore, 1.5 crore are Jewish people. 1 కోటి లేక 1.5 కోటి యూదులు. What does it mean? దాని అర్థం ఏంటి? 385 crores
That is, the Christians, the Muslims and the Jews say Abraham is our forefather. 385 కోట్ల మంది జనాభా వారు అంటే ఈ క్రైస్తవులు, మహమ్మదీయులు, యూదులు అందరు కలిపి ఈ అబ్రహాము మా పితరుడు అని ఆయన భావిస్తూ He గొప్ప is the వ్యక్తిగా చూస్తారు. most famous man today on the earth. After 4,000 years of his life also today he is the most famous man. చూడండి, ఆయన బ్రతికిన కాలం 4000 సంవత్సరాల క్రితమైన నేటి వరకు కూడా ఈ భూమి మీద ప్రభు తర్వాత అత్యంత ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి ఆయనే. If you want a world leader, if Abraham contests, unanimously he will be elected. ఒక చూడండి, ప్రపంచానికి ఒక నాయకుడు అవసరమై ఉంటే అబ్రహాంగా నిలబడ్డాడంటే ఆయన ఎంతో సులువుగా గెలిచిపోతాడు, ఆయనకు పోటీంగ్ ఉండదు. More than 50% they respect Abraham as their forefather. ఎంచేతంటే ప్రపంచ జనాభాలో 50% కంటే ఎక్కువగా అబ్రహాము పితరుడుగా గొప్ప వ్యక్తిగా భావిస్తారు. Many times I told here, చాలా సార్లు ఇక్కడ చెప్పాను, more than 220 countries are there in the world today. నేడు మనం గమనిస్తే ప్రపంచంలో 220 దేశాల కంటే ఎక్కువ ఉన్నాయి. And out of which 193 countries registered in the United Nations Organization, 193. చూడండి, ఈ 200 కంటే ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో 193 దేశాలు మాత్రమే ఈ ఐక్యరాజ్య సమితిలో వారు నమోదు చేసుకున్నారు. And in that 193 countries, ఆ 193 దేశాల్లో 123 countries are Christian countries. 123 దేశాలు క్రైస్తవ దేశాలు, 57 countries are Islamic countries. 57 దేశాలు మహమ్మదీయ And దేశాలు, one is a Jewish country, the land of Israel. ఒకటి యూదుల దేశం, అది ఇశ్రాయేలు. Out of 193, 181 countries respect Abraham as their forefather. What a privilege. 193 దేశాల్లో ఈ ఐక్యరాజ్య సమితిలో నమోదు చేసుకున్నటువంటి వారిలో 181 దేశాలు అబ్రహామును తమ పితరుడుగా, తమ యొక్క గొప్ప పితరుడుగా భావిస్తారంటే ఎంత గొప్ప ధన్యత, భాగ్యమైంది.